దాన్ని పార్టీని ఉపయోగించుకుని దోచుకుని పార్టీ పేరు చెప్పి కలెక్టర్ల మీద ఎస్పీల మీద పెత్తనం చేసి జిల్లాని మీ జేబు సంస్థగా వాడుకొని చెరుకు గడలో పిప్పిలా గడలో ప్లాస్టిక్ పిప్పిలాగా పార్టీని వాడుకొని బయటికి వెళ్ళి మీరు చేసే సాహసం చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎలా గెలుస్తాడో ఎలా ముఖ్యమంత్రి అయ్యో చూస్తాడని నేను ఛాలెంజ్ చేస్తున్నా. బాలినేని ఇంకొకసారి ఒంగోలులో గెలవమనండి. అవకాశం ఉంటుందా? అలా గెలవమనండి, జనసేన టికెట్ తెచ్చుకొని గెలవమనండి. ఎందుకు వాళ్ళు పొత్తులో ఉన్నారు? సార్ ఎక్కడైనా ఉన్నాండి సార్, పొత్తు ఎంతకాలం ఉంటుందో మా తెలీదా? ఈరోజు జనసేన పార్టీ పెట్టుకుంది, జనసేన పార్టీ మీటింగ్ అయితే ఏది నిజంగా వాళ్ళకు ఒక సిద్ధాంతము, జనసేన పార్టీకి ఒక ఆలోచన విధానము, 12 సంవత్సరాల పుష్కరాలు సందర్భంగా, లేకపోతే కార్ల మార్క్స్ ఆయన నోటి నుంచి వచ్చే ఆయన చనిపోయినటువంటి ఆ రోజు నాడు పెట్టుకున్నటువంటి ఆయన పేరు ఎక్కడ ఎత్తలేదులేండి. చెగువేరా కూడా వేరే రూపం ఇచ్చేసాడు ఆయన. చెగువేరా అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే, చెగువేరా ఒక విప్లవకారుడు అన్నది పక్కన పడేసి చెగువేరా ఒక వైద్యుడుగా, చెగువేరా ఆ సమాజానికి చేసిన సేవ ఈయనకి నచ్చి, ఈయన ఒక నటుడు ఎలా నచ్చిందో నాకు అర్థం కాలే. మొన్నటిదాకా అనుకునేవాళ్ళు ఓ పవన్ కళ్యాణ్ చెగువేరా మాట్లాడుతున్నంటే చెగువేరా ఒక విప్లవకారుడు కదా ప్రపంచవ్యాప్తంగా అని అనుకునేవాళ్ళు. ఈయన దానిలో విప్లవాన్ని సారాన్ని తీసేసి ఆయన ఒక వైద్యుడిగా మాత్రమే నాకు నచ్చాడని చెప్పేశాడు. పవన్ కళ్యాణ్ నీకు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకపోతే, ఒకవేళ పవన్ కళ్యాణ్ నీకు టికెట్ ఇస్తే రేపు ఒంగోలులో నీ పరిస్థితి ఏంటో ఒంగోలు ప్రజలు తెలుస్తారు. అసలు ఇంకొక విషయం నేను చెప్తున్నాను. ఓదార్పు యాత్రలో సీరియస్గా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కౌన్సిల్లో ఉన్నటువంటి 90 మంది ఎమ్మెల్సీలో బయటకు వచ్చి బహిర్గతంగా అక్కడున్నటువంటి మా రోసయ్య గారిని వద్దని ముఖ్యమంత్రిగా ఉండి బతిలాడినా సరే కాకుండా జగన్ తోటి ప్రయాణం చేసిన నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో తిరిగేటప్పుడు నువ్వు ఈ విధంగా తిరగటం మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీ ఏమని అనుకుంటే చేస్తుందని జగన్మోహన్ రెడ్డిని భయపెట్టినటువంటి వ్యక్తి అతను. బాలినేని అంటే అతని పదవి నిరంతరంగా ఉండాలంటే కాంగ్రెస్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేసుకొని ఈయన ఉండాలి అక్కడ. ఈ 5 సంవత్సరాలు అడ్జస్ట్ అయితే ఈ 5 సంవత్సరాల పరిపాలన వీళ్ళు హాయిగా మంత్రులుగా ఉంటారు. కానీ జగన్ ఉక్కు మనిషిగా తయారయ్యాడు కదా. ఎవడేమనుకున్నా సరే నాన్నకి ఇచ్చిన మాట కోసం నేను వెళ్ళాలా ప్రజలకు ఇచ్చానని చెప్పి బయలుదేరిన వ్యక్తికి వీళ్ళు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడతాను అని అంటే ఏమాత్రం ఇష్టం లేని మొట్టమొదటి వ్యక్తి బాలినేని. ఎస్, అసలు నేనున్నాను ఆ రోజు కారులో ప్రకాశం జిల్లాలో మేము ఎర్రగొండపాలెం నుంచి వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాయన్ని మంత్రిగా చేసిన తర్వాత ఈ విధంగా మనం కాంగ్రెస్లో ఉండి ఓదార్పు యాత్ర చేసుకోవటం సరికాదు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఇక్కడ బాలినేని గారు, ఇక్కడ మధ్యలో నేను, ఇక్కడ సుబ్బారెడ్డి గారు కూర్చొని ఉన్నాం. నేను చెప్తున్నాను అతను బీపీ వెహికల్లో ముగ్గురం కూర్చొని ఉన్న సంఘటన నేను చెప్తున్నాను సార్. ఐఎమ్ ట్రైంగ్ టు రివీల్ ది ఫ్యాక్ట్. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కెమెరామెన్ ఏదో చూసుకున్నాడు మీ వాడు, ఇందాక ఒక పేజీ ఈ పేజీ నేను నిప్పుతున్నాను చెప్పాను ఇక్కడ, కోపంతో కాదు, చరిత్రను చెప్పడం కోసం. చరిత్రను నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదించి ఒక 3 సంవత్సరాలు బయట నేను ఎందుకు విభేదించానో కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఎంతమందిని మీరు ఆత్మహత్యలే ఉంటాయి రాజకీయాలని చెప్తారండి, హత్యలు ఉండవు రాజకీయ ఆత్మహత్యలే ఉంటాయని.